85% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. మన భాషలో కొంచెం క్లారిటీ ఇస్తాను నేను. సొంత బర్రె పాలతోటి, సొంత ఆవు పాలతోటి మనం టీ పెట్టుకుంటే చాలా చిక్కగా, చాలా టేస్టీగా ఉంటది. అదే ప్యాకెట్ పాలు అయితే. కాబట్టి రా మెటీరియల్ మనది కాబట్టి 80% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి చాలా డిస్కౌంట్ లో వస్తుంది ప్రోడక్ట్, ప్లస్ క్వాలిటీ ఉంటుంది. ఇంతే లాజిక్ ఇక్కడ. ఏరియా స్పెషల్ ఏంటిదంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ ఉంది, బ్యాక్గ్రౌండ్ పెద్దది కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ లో వస్తుంది, ప్లస్ క్వాలిటీ. అంటే అన్ని కంపెనీల కన్నా మన కంపెనీ ప్రోడక్ట్ డిస్కౌంట్ లో వస్తుంది, ప్లస్ ఇన్కమ్ ప్లాన్ కూడా మంచి పర్సంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఇక ఇన్కమ్ ఎలా వస్తుంది ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఒక 10 నిమిషాల్లో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇన్కమ్ ఈ యొక్క స్లైడ్ చూడండి, ఈ యొక్క స్లైడ్ గమనించండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ యొక్క స్లైడ్ గమనిస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏం చేయాలని. ఈ యొక్క స్లైడ్ చదవండి, కొత్త వాళ్ళు ఉంటే చదవండి. క్లారిటీ వచ్చింది అనుకుంటా. సింపుల్ అండి. షాప్ అండ్ హెయిర్, షాప్ టు సేవ్. మన కంపెనీలో డిస్కౌంట్ లో ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. తర్వాత అదే విషయాన్ని షేర్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది. సింపుల్. ఈ సిస్టమ్ లో డీలర్ లేదా డిస్ట్రిబ్యూటర్ కావాలంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం ఇక్కడ లేదు. యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ఫ్రీ రిజిస్ట్రేషన్, ఫ్రీ మెంబర్షిప్. ఎవరిని మనం డబ్బులు కట్టించే పని లేదు, కట్టిపించే పని లేదు, కట్టించుకునే పని లేదు, ఎవరిని డబ్బులు ఖర్చు పెట్టి ఎవరిని ఇన్వెస్ట్మెంట్లు చేయించే పని ఇక్కడ లేదు. మనం ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తున్నాం, కస్టమర్ ను వెల్కమ్ చేస్తున్నాం. ఆ కస్టమర్ వెల్కమ్ చేస్తున్నాం, మొబైల్ నెంబర్ మేడ్ అయి ఉంటే చాలు మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం. ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించండి, అప్ టు 65% లో డే 1 నుండి డిస్కౌంట్ లో ప్రోడక్ట్ వస్తుంది కస్టమర్. డే 1 నుండి డిస్కౌంట్ అప్ టు 65% అంటే మీరు గమనించండి రీటైల్ ప్రాఫిట్ ఎంత ఉంటుందో ఒకసారి గమనించండి రీటైల్ చేసే వాళ్ళకి. అదే విధంగా త్రూఅవుట్ ఇండియాలో మనం బిజినెస్ చేసుకోవడానికి ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ ప్రమోట్ చేస్తుంది, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది, ఆన్లైన్ డాక్టర్ సపోర్ట్ ఇస్తుంది, టీమ్ సపోర్ట్ ఉంటుంది. అదే విధంగా మీ బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుంది, ఎలా రన్ అవుతుంది, మీ బిజినెస్ మీ ఇన్కమ్ ఎంత వచ్చింది, వారంలో మీ బిజినెస్ క్లోజ్ ఎంత అయింది, ఏ డిస్ట్రిక్ట్ నుండి ఎంత వాల్యూమ్ వస్తుంది, ఏ డిస్ట్రిక్ట్ నుండి ఎంత వాల్యూమ్ వస్తుంది, ఇండియా మొత్తం మీ బిజినెస్ ఎలా గ్రోత్ అవుతుంది, సింగిల్ ప్రోడక్ట్ మీద బిల్ ఎంత అయింది, మనకు బీవీ ఎంత వచ్చింది, ప్రతిదీ చెక్ చేసుకోవడానికి, మీ లావాదేవీలు చెక్ చేసుకోవడానికి ఐడి అండ్ వెబ్సైట్ కూడా మన కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఎలాంటి పెట్టుబడి లేకుండా. ఎస్, కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఏదో డబ్బులు పెట్టాలి, కట్టిపియాలి అని ఏదన్నా అపోహలు ఉంటారు. ఈ యొక్క ఆప్షన్ తీసుకోవడానికి ఎలాంటి పెట్టుబడి లేదు. క్లియర్? మరి దాంతో పాటు మనం ఇంకా ఏం బెనిఫిట్స్ ఉన్నాయి మనకు? వెబ్సైట్, ఇవన్నీ బెనిఫిట్స్ తో పాటు మన బిజినెస్ గ్రోత్ కావడానికి, సపోర్ట్ కావడానికి మన కంపెనీ డే జాయ్ లాయల్టీ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. డే జాయ్ లాయల్టీ ప్రోగ్రామ్ ఎవ్రీ కస్టమర్ కి అవసరం వచ్చే ప్రోగ్రామ్, ఎవ్రీ పర్సన్ కి అవసరం వచ్చే ప్రోగ్రామ్, లాయల్ కస్టమర్ కు 100% ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది. ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒకటి గమనించండి మీరు, మన బిజినెస్ మొత్తం ఈ యొక్క లాయల్టీ ప్రోగ్రామ్ మీదనే ఆధారపడి ఉంటది. నేను కిరాణా షాప్ లో ప్రతి నెల కొంటున్నాను మా ఇంటి పక్కన కిరాణా షాప్ లో, లేదంటే మా ఇంటి పక్కన సూపర్ ఏదైతే మార్ట్ ఉంటుందో, మార్ట్ లో నేను డిమార్ట్ కానివ్వండి, రకరకాల మార్ట్స్ ఉన్నాయి కదా, రైట్? సో అక్కడ నేను ప్రతి నెల కొంటున్నాను. ప్రతి నెల కొంటే సంవత్సరానికి ఒకసారి అయినా నిత్యావసర సరుకులు ఫ్రీ ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? 6 నెలలకోసారి అయినా నిత్యావసర సరుకులు ఎవరైనా ఫ్రీ ఇవ్వమంటే ఎవరు ఇస్తారంటే ఎవరు ఇవ్వరు. కానీ ఇక్కడ నెలకు 2,500 రూపాయలు చొప్పున మనకి ఇంట్లో కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు, సబ్బు, షాంపూ, పేస్ట్, బ్రష్, మిర్చి, హల్దీ, ధనియా, ఈ రకంగా మనకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఎవ్రీ మంత్ 2,500 షాపింగ్ జరిగితే 4 నెలలు కొంటే 5వ నెలలో మీకు ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తుంది 2,500 ప్రోడక్ట్. ఎస్, మీరు విన్నది నిజమే. అప్ టు 65% డిస్కౌంట్ లో ప్రోడక్ట్ వస్తుంది, 4 నెలలు కొంటే 5వ నెలలో ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది.
మా ఇంట్లో జనాలు ఎక్కువ ఉంటారు సార్, నెలకు 5,000 ఖర్చు వస్తుంది అంటే 4 నెలలు కొంటే 5వ నెలలో 5,000 ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది. అట్లా 2,500 నుండి 7,500 వరకు మీకు నిత్యావసర సరుకులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి దీనివల్ల కస్టమర్ కి ఎంత బెనిఫిట్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఫ్రీ మెంబర్షిప్ తీసుకున్నాం, నచ్చిన ప్రొడక్ట్స్ చాయిస్ ప్రొడక్ట్ తీసుకున్నాం, 4 నెలలు ఉంటే 5వ నెలలో ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది. అంటే సంవత్సరానికి నిత్యావసర సరుకులు 3-4 సార్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఎక్కడ షాపింగ్ చేస్తామంటే మన డే జాయ్ లో షాపింగ్ చేస్తాం. క్వాలిటీ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది, ప్లస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. నెక్స్ట్ సూపర్ లాయల్టీ ప్రోగ్రామ్. మన అండర్ లో సేల్స్ చేసేవాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ ఫుల్ టైం టేకప్ చేసి సేల్ చేసేవాళ్ళు నెలకు 2,500 రూపాయలు సేల్స్ చేస్తే, నెలకు 2,500 సేల్స్ చేస్తే 25,000 రూపీస్ షాప్ బిల్ చేస్తే 4 నెలలు 25,000 ప్రోడక్ట్ మీరు సేల్ చేసి బిల్ చేస్తే 5వ నెలలో మీకు 25,000 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అలా 25,000 నుండి 2 లక్షల వరకు యావరేజ్ ప్రోడక్ట్ మనకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుందంటే రీటైల్ చేసే వాళ్ళకు ఎంత బెనిఫిటో మీరు ఒకసారి ఆలోచించండి. అది కూడా టీవీ ప్రైస్ లో 2 లక్షల ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది 4 నెలలు కంటిన్యూ చేస్తే. అంటే ఇక్కడ మీరు చూడండి, నార్మల్ కస్టమర్ కు నెల సరుకులు కొంటే 4 నెలలకు ఒకసారి ఫ్రీ ఉంటుంది. ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళకు 4 నెలలు కంటిన్యూ పర్చేస్ సేల్ చేయగలిగితే 2 లక్షల వరకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. మరి ఇలాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మన బిజినెస్ గ్రోత్ అవుతుందా లేదా? ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మీరు గమనించండి. రైట్. మరి ఈ బిజినెస్ లో మనం ఇన్కమ్ తీసుకోవాలంటే 2,500 షాపింగ్ ఏమంటుంది కంపెనీ అంటే 2,500 బిజినెస్ వాల్యూ. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క బిజినెస్ వాల్యూ వస్తుంది. మనకు ఒక్క బీవీ వాల్యూ బిజినెస్ వాల్యూ మనకు వచ్చేసి 2.5 నుండి 3 రూపాయలు అవుతుంది. ఒక 6,000 షాపింగ్ చేస్తే మనకి ఇక్కడ 2,500 బిజినెస్ వాల్యూ వస్తుంది. అంటే ఒకటేసారి 5-6 వేల షాపింగ్ చేయడానికి లేకపోతే మెల్లమెల్లగా నెంబర్ ఆఫ్ బిల్స్ ద్వారా 500, 1000, 2,000, 3,000 కొనుక్కొని కూడా మనం 2,500 బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు కొన్ని కూడా మనం బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవ్రీ సింగల్ ప్రొడక్ట్ కూడా మనకు బిల్ అవుతుంది. ఇక్కడ ఆ బిల్ అయిన బీవీ మనకు ఫ్లెష్ అవుట్ కాదు, రిమైనింగ్ బీవీ కొనుక్కొని కూడా మనం 2,500 బిజినెస్ వాల్యూ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదు ఒక కస్టమర్ కి వచ్చాను, నేను పేస్ట్ ఉంది కొనుక్కున్నాను, ఒక 100 రూపాయల పేస్ట్ ఉంది, 10-20 రూపాయలకు తక్కువ వస్తుంది, వాడాము, బాగుంటే 10 మందికి బాగుంటే మళ్ళీ వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు. ఒక సోప్ ఉంది, 50 రూపాయల సోప్ ఉంది, మనకు 40 రూపాయలకే వస్తుంది, వాడాము, బాగుంటే మళ్ళీ వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. అంటే రిమైనింగ్ బీవీ కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఒకసారి పర్చేజ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చు. కస్టమర్ కి ఫోర్సబుల్ నువ్వు ఇంతే కట్టు ఇంతే చేయను కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ఫ్రీ మెంబర్షిప్ ఇచ్చాం, చాయిస్ ప్రొడక్ట్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్, మీ సెలెక్టెడ్ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే 2,500 బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోతుందో అప్పటి నుండి మీ నుండి వచ్చే టీమ్ బోనస్ అనేది మీకు యాడ్ అయింది. అలా ఏ గ్రూప్ అండ్ బి గ్రూప్ ఉంటుందండి. 2 గ్రూపులు మన కంపెనీలో, 2 గ్రూపులు రైట్ అండ్ లెఫ్ట్ మన బిజినెస్ వాళ్ళలో. ఏ గ్రూప్ లో ఒక 5,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, బి గ్రూప్ లో 2,500 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. ఇక్కడ 2,500 మీద 10% అంటే 250 రూపీస్ మనకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రూప్ లో 15,000 బిజినెస్ వాల్యూమ్, బి గ్రూప్ లో 10,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది అనుకోండి. 10,000 మీద మ్యాచింగ్ వచ్చేసి 10,000 రూపీస్ వస్తుంది. మిగతా 5,000 రూపీస్ 5,000 బీవీ అనేది మనకి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. ఎస్, మీరు విన్నది నిజమే. చాలా కంపెనీలు మంత్లీ కాగానే జీరో అవుతుంది, మళ్ళీ కొత్త బిజినెస్ చేయాలి, మంత్లీ కాగానే జీరో అవుతుంది. వాల్యూ మెయింటైన్ చేయలేక చాలా మంది ఫెయిల్ అవుతా ఉన్నారు. కానీ ఇక్కడ మనకు 1,00,000 బీవీ కానీ, 2 లక్షలు కానీ, 10 లక్షలు కానీ, 1 crore బీవీ కానీ ఒకసారి వచ్చిందంటే అది మీకు మంత్లీ జీరో కాదు. నెక్స్ట్ లెగ్ నుండి వచ్చే బిజినెస్ కు మీకు మ్యాచింగ్ ఇస్తుంది, క్యారీ ఫార్వర్డ్ వస్తుంది, లైఫ్ టైం క్యారీ ఫార్వర్డ్ ఉంటే మన బిజినెస్ లో మనం స్ట్రాంగ్ అవుతాము, నిలబడగలుగుతాము. చూడండి, ఏ గ్రూప్ లో నెంబర్ ఆఫ్ జనాలతోటి మనకు 95,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది, బి గ్రూప్ లో 1 lakh బిజినెస్ వాల్యూమ్ వచ్చింది. ఆల్రెడీ 5,000 బిజినెస్ ఇక్కడ స్టాక్ ఉంది కాబట్టి 95,000 లోకి 5,000 బీవీ ప్లస్ అయింది కాబట్టి ఏ గ్రూప్ లో 1 lakh, బి గ్రూప్ లో 1 lakh అయింది కాబట్టి దాంట్లో 10% అంటే మీకు 10,000 రూపీస్ ఇస్తుంది. రైట్. ఇలా పెరుగుతూ 12,50,000 బిజినెస్ వాల్యూమ్ వరకు మనకు వస్తుందండి. 12 లక్షల బిజినెస్ వాల్యూమ్ అంటే వీక్లీ క్లోజింగ్ అండి. వెనస్డే క్లోజ్ అవుతుంది, ఫ్రైడే మన అకౌంట్ డబ్బులు వస్తుంది. వెనస్డే క్లోజ్ అవుతుంది, ఎవ్రీ ఫ్రైడే
ఉండవు ప్రతి ఫ్రైడే. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అసలు కావద్దండి, కన్ఫ్యూజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ జర్నీస్ పైన కాదు, నెంబర్ ఆఫ్ టైం పర్చేస్ పైన కూడా మనకు వస్తుంది రీపర్చేస్. ఎందుకంటే సబ్ అయిపోయింది నచ్చింది మళ్ళీ కొంటాం, షాంపూ అయిపోయింది నచ్చింది మళ్ళీ కొంటాం, పేస్ట్ అయిపోయింది నచ్చింది మళ్ళీ కొంటాం, టీ పొడి అయిపోయింది నచ్చింది మళ్ళీ కొంటాం. అలా ఎనీ ప్రోడక్ట్, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. షుగర్ కు మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ కొంటాం, బీపీకి మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ కొంటాం, థైరాయిడ్ కు మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ కొంటాం, వెయిట్ లాస్ కు మంచి రిజల్ట్ వచ్చింది మళ్ళీ కొంటాం. అట్లా రిపీటెడ్ పర్చేస్ పైన ఎందుకు కొంటామంటే, రిపీటెడ్ ఎందుకు కొంటామంటే క్వాలిటీ ఉంది, ప్లస్ డిస్కౌంట్ లో ప్రోడక్ట్ వస్తుంది, ప్లస్ రిజల్ట్ ఉంది, ప్లస్ 4 నెలలు కొంటే 5వ నెలలో ప్రోడక్ట్స్ ఫ్రీ వస్తుంది. కాబట్టి ఎవ్రీ టైం పర్చేస్ జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ పర్చేస్ మ్యాచింగ్ పైన ఎవ్రీ వీక్ మనకు అకౌంట్ లో డబ్బులు రావడం జరుగుతుంది, నెలకు 5 లక్షల వరకు. ఇక్కడ క్లియర్, ఇక్కడ ఒక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఇలా ఇచ్చే కంపెనీలు కూడా బోలెడు ఉన్నాయి, ఇలా ఇచ్చే బైనరీ కాన్సెప్ట్ అంటారు, ఇలా ఇచ్చే కంపెనీలు బోలెడు ఉన్నాయి. ఇలాంటి బోలెడు కంపెనీలు చూసుంటారు. కానీ అన్ని కంపెనీలు వేరు, డేజాయ్ వేరు. అన్ని కంపెనీల ప్లాన్ వేరు, డేజాయ్ ప్లాన్ వేరు. అన్ని కంపెనీల ఇన్కమ్ వేరు, మన డేజాయ్ ఇన్కమ్ వేరండి. ఎందుకంటే ఇదే కాకుండా మన కంపెనీ 50% మెంటర్ ఇన్కమ్ ఇస్తుంది, మెంటర్షిప్ ఇన్కమ్ ఇస్తుంది. ఈ 50% మెంటర్షిప్ అనేది ఇండియాలో నాకు తెలిసి ఏ కంపెనీలో కూడా లేదు. ఈ 50% మెంటర్షిప్ ఉంది కాబట్టి ఇలాంటి సిస్టమ్ వద్దు అనుకున్న వాళ్ళు మన కంపెనీలోకి వస్తున్నారు, వేరే వేరే కంపెనీలో పనిచేసే వాళ్ళు మన కంపెనీలోకి వస్తున్నారు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ దందాలు చేసే వాళ్ళు కూడా మన కంపెనీలోకి ఎంటర్ అవుతున్నారు. ఒక 5-6 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసి ఒక 10-15 వేల టీం మెయింటైన్ చేసి సైడ్ వాల్యూ మెయింటైన్ చేయక ఆగిపోయి, నాకు 4-5 సంవత్సరాలు పనిచేస్తే నాకే 1 లక్ష రాకపోతే నాకు టీంకి ఏమొస్తుంది, కాబట్టి మా టీం కోసమన్నా మంచి, నా టీం ఇన్కమ్ కోసమన్నా మంచి ఇన్కమ్ రావాలి, మంచి ప్రొఫైల్ కంపెనీ ఉండాలి, ఇన్కమ్ ప్లాన్ పర్ఫెక్ట్ ఉండాలి, జీరో గాని కంపెనీ ఉండాలి, ప్లాన్ అంటే ఇన్కమ్ ప్లాన్ పీవీలు జీరో కాకుండా ఉండే కంపెనీ ఉంటే బాగుండు అని ఎథిక్స్ ఉన్న లీడర్స్, టీం మీద ప్రేమ ఉన్న లీడర్స్, టీం గ్రోత్ గురించి ఆలోచించే లీడర్స్, మంచి ప్రొఫైల్ కంపెనీ దొరికితే బాగుంటుందని వెతుకుతున్న లీడర్స్ అందరికీ ఈ యొక్క 50% మెంటర్షిప్ అనేది గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఈ 50% మెంటర్షిప్ ఉంది కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా మన డేజాయ్ లో యాడ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ లో డేజాయ్ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు కూడా స్టార్టింగ్ ఎక్కువ ఇన్కమ్ ఇచ్చి తర్వాత తక్కువ ఇన్కమ్ ఇచ్చి, స్టార్టింగ్ అసలు విషయాలు చెప్పకుండా కొన్ని రోజుల తర్వాత నీకు ఈ కండిషన్ ఆ కండిషన్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయ్యి అనవసరంగా డేజాయ్ వదిలిపెట్టి వెళ్ళాను సార్. ఆ కంపెనీలో కూడా హెవీ కండిషన్స్ ఉన్నాయి, ఆ కంపెనీలో కూడా బీవీ జీరో అవుతుంది, పీవీ జీరో అవుతుంది, దానిలో మెయింటైన్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి మళ్ళీ రీబ్యాక్ వచ్చి డేజాయ్ స్టార్ట్ చేసే వాళ్ళు బోర్డంత మంది ఉన్నారు. ఎందుకంటే ఈ 50% మెంటర్షిప్ అనేది లీడర్ ఒక బలాన్ని ఇస్తుంది, ఎదుగుదల సపోర్ట్ చేస్తుంది, మెయింటెనెన్స్ ఖర్చులకు ఇస్తుందండి. ఎలా అనేది నేను క్లారిటీ ఇస్తాను. ఈ మెంటర్షిప్ ఇన్కమ్ అర్థమైతే డేజాయ్ వదిలిపెట్టరు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అయినా పర్సన్ మీ అండర్ లో వచ్చారు, మీరే స్పాన్సర్ చేశారు, అతను కూడా మెల్లమెల్లగా టీం గ్రోత్ చేసుకుంటూ నెలకు 5 లక్షల క్యాపింగ్కి వెళ్ళాడు. అతను ఇంట్రడ్యూస్ చేసింది మీరే కాబట్టి, అతన్ని సపోర్ట్ చేసింది మీరే కాబట్టి, యాజ్ అ మెంటర్ గా గురుదర్శన కింద అతని ఇన్కమ్ 5 లక్షలు తీసుకుంటే దాంట్లో 50% అంటే 2.5 lakhs మళ్ళీ మీరు అతని మీద వస్తాయి. అంటే అతను 5 లక్షల రూపాయల నుండి కట్ చేస్తారంటే లేదండి, అతను 5 లక్షలు అతనికి ఇస్తూ ఎక్స్ట్రా మీకు 50% 2.5 lakh ఇస్తుంది కంపెనీ. ఎస్, మీరు విన్నది నిజమే. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీ ఇన్కమ్ కాకుండా 2.5 లక్షల రూపాయలు వస్తుంది, మీ 5 లక్షలు ప్లస్ ఏదైనా పర్సన్ 2.5 లక్షలు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీరు గమనించండి, ఏదైనా పర్సన్ 1000 సంపాదించడం అనుకోండి, మ్యాచింగ్ 1000 తీసుకున్నాడు అనుకోండి, దానిలో మీకు 500 వస్తుంది. అతను నెలకు ఒక మ్యాచింగ్ 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, 50,000 వస్తుంది. 5 లక్షలు తీసుకుంటే అతను ఎంత పే అవుట్ మ్యాచింగ్ తీసుకుంటే దాంట్లో 50% మీకు వస్తుంది. మీరు గమనించండి, మీరు ఇంతకు ముందు చేసిన కంపెనీ ఏదైనా ఉంటే మీరు గమనించండి, మీరు తీసుకొచ్చిన వ్యక్తి 1 లక్ష పే అవుట్ తీసుకుంటే దాని మీద మీ ఇన్కమ్ కూడా 50,000 ఎవరైనా ఇచ్చిరా? ఇవ్వలే. కానీ డేజాయ్ ఇస్తుంది. చూడండి, బి అనే పర్సన్ కూడా నెలకు 5 లక్షలు సంపాదిస్తారు, అతను ఇంట్రడ్యూస్ చేసి మీరే కాబట్టి దాంట్లో 2.5 లక్షలు మళ్ళీ మీకు వస్తుంది. అంటే మీ ఇన్కమ్ ఎంత అయింది ఇప్పుడు? మీ 5 లక్షలు 2.5 10 లక్షలకు వెళ్ళింది.
మరి ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తే, మరి నలుగురిని ఇంట్రడ్యూస్ చేస్తే 20 లక్షలు, 8 మందిని ఇంట్రడ్యూస్ చేస్తే 40 లక్షలు. అంటే ప్రతి ఇంట్రడ్యూసర్ మీద మీరు ఎంత మందిని తీసుకొస్తే అంత మందిని కూడా మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి అని చెప్పి సైడ్ లెక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏ అండ్ బిఏ ఎవ్వరు వచ్చినా, ఇద్దరి తర్వాత 100 మంది వచ్చినా మీ టీం కే సపోర్ట్ ఇస్తారు. మీ టీం కిందనే వస్తుంది, కానీ వాళ్ళ 50% ఇన్కమ్ మీకు వస్తుంది. సింపుల్ బాస్, సింపుల్. మీరు ఒక క్యాల్కులేషన్ తీసుకోండి, పెన్ పేపర్ తీసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత స్లోగా బిజినెస్ చేస్తారు, బిజినెస్ చేసిన డిస్టర్బ్ జరుగుతుంది. మాట్లాడే వాళ్ళు మైక్ ఆఫ్ చేసుకోండి, మాట్లాడే వాళ్ళు మైక్ మ్యూట్ చేసుకోండి, రైట్? సో తర్వాత మాట్లాడండి, మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. ఓకే, చూడండి. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి బాస్, పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఒక డైరెక్ట్ సెల్లింగ్ లో నేను స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక 4-5 సంవత్సరాలు పనిచేస్తే 5 సంవత్సరాలు మనం డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేసాం అనుకోండి, మినిమం 2 లక్షలు అయితే సంపాదించవచ్చు కదా. మినిమం కోట్లు పక్కన పెట్టేద్దాం, నెలకు 2 లక్షల రూపాయలు ఎవ్రీ పర్సన్ తీసుకోవచ్చా లేదా? 4-5 సంవత్సరాలు. నేను జాబ్ పార్ట్ బిజినెస్ మాట్లాడితే మన కెరియర్ బిజినెస్, ప్యూర్లీ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ ఇది. కాబట్టి 4-5 సంవత్సరాలు నెలకు 2 లక్షలు అనేది కామన్. అట్లా మీరు ఒక 10 మందిని డైరెక్ట్ చేశారు బాస్. ఈ 10 మంది కూడా 4-5 సంవత్సరాల్లో నెలకు 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు అనుకుందాం. మరి దాంట్లో 50% ఎవరిది? మీది. అంటే మీకు నెలకు 10 లక్షలు వస్తుంది బాస్. ఎస్, మీరు విన్నది నిజమే. అంటే క్యాల్కులేషన్ చేసుకుంటే మీకు అర్థమైంది డేజా ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ అనేది. సపోజ్ ఒక 6 నెలల్లో మీ అండర్లో ఒక 10 మంది మీ డైరెక్ట్ వాళ్ళు నెలకు 10,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. 6 నెలల్లో నెలకు 10,000. అంటే ఆ 10,000 మీద 5,000 మీకు వస్తుంది కదా. మరి 6 నెలల్లో నెలకు 50,000కి వెళ్తారు కదా. ఒక సంవత్సరంలో 20 మందిని ఇంట్రడ్యూస్ చేసాం. 20 మంది ఇంట్రడ్యూస్ చేసాం అనుకుందాం. 20 మంది 10,000 సంపాదిస్తున్నారు, మీరు 10,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. మీ మ్యాచింగ్ ఎంత? 10,000 వస్తుంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 10,000 వస్తుంది అనుకుందాం. కానీ 20 మంది 10,000 సంపాదిస్తే దాంట్లో 5,000 డేజా స్పెషల్ ఇస్తుందిగా మీకు. అంటే మీ 10,000 ప్లస్ వీళ్ళ ద్వారా వచ్చే 1,00,000. అంటే 1 ఇయర్ పనిచేస్తే నెలకు 1,00,000 వస్తే గ్రేటా కాదా? ఇది వేరే కంపెనీలో ఆప్షన్ లేదు బాస్. మీ మ్యాచింగ్ పైనే వస్తుంది అక్కడ, కానీ మీ టీం మ్యాచింగ్ పైన ఇక్కడ వస్తుంది బాస్, మీ డైరెక్ట్ పైన. ఇది అర్థం చేసుకుంటే డేజా స్పీడప్ చేస్తారు. ఇది అర్థం చేసుకుంటే నెంబర్ ఆఫ్ జర్నీస్ తీసుకొస్తారు. అంటే కండిషన్ లేదు కదా, ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాం, డే 1 నుండి డిస్కౌంట్ ఇస్తున్నాం, తర్వాత నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి చాయిస్ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకోమంటున్నాం. అలాంటప్పుడు నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ కొట్టవచ్చు. నెంబర్ ఆఫ్ డైరెక్ట్స్ పైన మీరు 100 మందిని డైరెక్ట్ చేశారనుకోండి, 100 మంది 1000 సంపాదిస్తున్నారు అనుకుందాం, 1000 సంపాదిస్తున్నాం అనుకుందాం. 100 × 500 వస్తాయి కదా మీకు. 100 × 500 అంటే 1000 రూపాయలు ఫేవర్ తీసుకోవడం మ్యాటరే కాదు కదా. మరి 100 మంది పైన 500 అన్నా మీకు ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుందో ఒక ఆలోచించండి. ఇది డేజాయిలో మాత్రమే సాధ్యమండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక నెలకు జాబ్ చేస్తున్నారు, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకో ఫ్రెండ్ మీ కంపెనీలో ఇంట్రడ్యూస్ చేశారు, అతను కూడా జాబ్ పెట్టించారు. అతను 1,00,000 అతనికి ఇస్తూ, మీ 1,00,000 మీకు ఇస్తూ, నెల కాగానే అతను ఇంట్రడ్యూస్ చేసినందుకు ఎక్స్ట్రా 50,000 మీకు ఇచ్చారు అనుకోండి, మీ నెల జీతం ఎంత అవుతుంది? 1,50,000 అవుతుంది. కానీ అక్కడ వస్తుంది అంటే రాదు, కానీ ఇక్కడ వస్తుంది. ఎంతమంది ఇంట్రడ్యూస్ చేసినా వాళ్ళ ఇన్కమ్ పైన 50% వస్తుంది. ఇది గ్రేట్ డేజా. క్లియర్? ఇది కాకుండా మరి నెలకు సంపాదించే వాళ్ళు ఉన్నారంటే, మన కంపెనీ నెలకు 1,00,000 సంపాదించే వాళ్ళు 2 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల పేఅవుట్ కూడా నెలకు తీసుకున్న వాళ్ళు మన డేజాలో ఉన్నారు. ప్రజెంట్ ఉన్నారు. మీకు లాస్ట్ లో నేను క్లారిటీ ఇస్తాను. ఇక ఇక్కడ వరకు డేజా యొక్క పార్ట్ అండి. ఇప్పుడు బాహుబలి 2 స్టార్ట్ అయింది. బాహుబలి 2 డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే పని చేస్తున్నారో, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఈ కంపెనీలకు వస్తున్నారో, కస్టమర్ వేరు, డిస్ట్రిబ్యూటర్ వేరండి. కస్టమర్ కొన్ని 100,000 మంది ఉంటారు, కానీ ప్రమోషన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి కంపెనీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కంపెనీ
నేనేం చెప్పాను, ట్రయల్ బేస్ అయిపోయింది కంపెనీ అని చెప్పాను, హైవే స్టార్ట్ అయిందని చెప్పాను. 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మన కంపెనీ లైఫ్ టైం రివార్డు 100 కోట్ల రివార్డ్ లాంచ్ చేయడం జరిగింది. 100 కోట్స్ రివార్డు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు అనేది మీరు ఒక క్వశ్చన్ చేసుకోండి. ఎందుకు కంపెనీ ఇది లాంచ్ చేయడం జరిగిందంటే, డైరెక్ట్ సెల్లర్స్ భవిష్యత్తును ఉద్దేశించి, డైరెక్ట్ సెల్లర్ కెరియర్ ఉద్దేశించి. ఎందుకంటే కంపెనీ ట్రయల్ బేస్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, షేరింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవింగ్ పర్పస్ లో 100 కోట్ల రివార్డు బిజినెస్ ప్రమోషన్ కోసం మన కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే 4-5 సంవత్సరాల నుండి డైరెక్ట్ సెల్లింగ్ లో పనిచేస్తున్నాం, 10 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం, 20 సంవత్సరాలు పనిచేస్తున్నాం. మన వెనకాల తిరిగి చూస్తే ₹1 బ్యాంక్ బ్యాలెన్స్ అంటే లేదు. ఎందుకంటే వస్తున్నాయి ఖర్చు అవుతున్నాయి. కానీ మీరు ఖర్చు ఎంత చేస్తారో చేయండి, కానీ మీ సేవింగ్ పర్పస్ లో మళ్ళీ రివార్డ్ ఇస్తా ఉంటుంది కంపెనీ. ఈ రివార్డ్ లాంచ్ అయిన తర్వాత ఎవరికి నిద్రలు పట్టట్లేదు బాస్. ఈ రివార్డ్ లాంచ్ అయిన తర్వాత ఎవరికి నిద్రలు పట్టలేదు. ఒకరొకరు ఇన్కమ్ డబల్ ట్రిపుల్ అవుతుంది. ఎలా అంటే, మీకు ఒక 10,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా 10,000 రివార్డ్ ఇస్తే ఎలా ఉంటుంది? మీకు ఒక 1 lakh ఇన్కమ్ వచ్చింది అనుకోండి, ఎక్స్ట్రా 1 lakh రివార్డ్ ఇస్తే ఎలా ఉంటుంది? మీకు ఒక 10 లక్షలు తీసుకున్నారు అనుకోండి పేఅవుట్, ఇంకొక ఎక్స్ట్రా 10 లక్షలు రివార్డ్ ఇస్తే ఎలా ఉంటుంది? ఇంకా గ్రోత్ అవుతా లేదా? ఇంకా ప్రమోషన్ జరుగుతుందా లేదా? కాబట్టి సేవింగ్ పర్పస్ లో మనకు ఇంత ముందు వేరు, డేజా ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇంతకు ముందు మన కంపెనీలో రివార్డు లేకుండే, ఇప్పుడు కంపెనీ రివార్డ్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్ లో పేరున్న లీడర్లు, కెరియర్ అనుకున్న లీడర్లు, ఎథిక్స్ ఉన్న లీడర్స్, డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తి అవగాహన లీడర్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, ప్రజల మోసం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, నాకు డబ్బులు వస్తే చాలు ఎవరు మునిగినా పర్లేదు అనుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను. కెరియర్ కావాలి, నన్ను నమ్ముకొని వచ్చిన టీం కు మంచి ఇన్కమ్ రావాలని, వచ్చే కంపెనీ ఉంటే బాగుండని వెతికే లీడర్స్ కు, ఎథిక్స్ ఉన్న లీడర్స్ కు, డైరెక్ట్ సెల్లింగ్ భవిష్యత్తు గురించి అర్థమైన లీడర్స్ కు ఈ రివార్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ మార్కెట్ లో పెద్ద లీడర్స్ అంతా డేజాకి రావడం జరుగుతుంది. అది ఎలా అనేది చూద్దాం. ఓకే, రివార్డ్ ఎలా వస్తుందని ఒకసారి గమనిద్దాం మనం. చూడండి, ఏ గ్రూప్, బి గ్రూప్ అని చెప్పాను కదా, 7,500 మ్యాచింగ్ పైన మనకు 750 రూపీస్ వస్తుంది. ఇది కామన్. ఇంతకు ముందు ఇచ్చేది ఇప్పుడు ఇస్తుంది, ఇది కామన్. కానీ దాంతో పాటు అదే వాల్యూమ్ పైన ఎక్స్ట్రా వాల్యూమ్ అవసరం లేదు, అదే వాల్యూమ్ పైన మళ్ళీ ఎక్స్ట్రా 1000 రూపీస్ రివార్డ్ వస్తుంది. ఇది డే 1 నుండి స్టార్ట్ అవుతుంది. బికమ్ ఏ స్టార్ ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ వస్తుందండి. మనకు నేము, ఫేమ్ లేకపోతే బిజినెస్ చేయలేము. ఒక్కొక్క రివార్డుకు ఒక్కొక్క ర్యాంక్ ఒక్కొక్క రివార్డ్ ఇస్తుందండి మన కంపెనీ. ఫస్ట్ క్లబ్ లో. సెకండ్ క్లబ్ కనుక తీసుకుంటే 22,500 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో 2,250 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 11,125 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 3,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. బికమ్ ఏ సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ అనే ర్యాంక్ ఇక్కడ రావడం జరుగుతుంది. రైట్, ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 45,000 బిజినెస్ వాల్యూ పైన 4,500 రూపీస్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. తర్వాత 22,050 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది, 2,250 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. మెంటర్షిప్ అంటే ఏంటి? కిందోళ్ళు ఎంత సంపాదిస్తే అంత 50% అండి. మన టీమ్ స్పాన్సర్ పైన 50% ఇన్కమ్ అనేది మెంటర్షిప్. ఇది ఏ కంపెనీ లేదు, ఇది ఎక్స్ట్రా వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 6,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ ఇస్తుంది. బికమ్ ఏ సిల్వర్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడైతే సిల్వర్ ఎగ్జిక్యూటివ్ అయ్యామో మనకి ఇక్కడ 6,000 రివార్డ్ వస్తుంది. ప్రతి ర్యాంక్ ఒక రివార్డ్ వస్తుందండి. ఫోర్త్ క్లబ్ లో ఫోర్త్ ర్యాంక్ ఎప్పుడైతే మనకి ఇక్కడ 1,12,500 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 11,250 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు 5,625 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 15,000 రూపీస్ మళ్ళీ రివార్డ్ వస్తుంది. బికమ్ ఏ గోల్డ్ డైరెక్టర్ అనే ర్యాంక్ వస్తుంది. ఎప్పుడైతే గోల్డ్ డైరెక్టర్ అనే ర్యాంక్ ఎప్పుడైతే వచ్చిందో మీకు 15,000 రూపీస్ ఎక్స్ట్రా మీకు రివార్డ్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. రైట్, ఎప్పుడైతే 2.25 lakh బిజినెస్ అయితే కంప్లీట్ అయిందో 22,500 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 11,250 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు ఎక్స్ట్రా 30,000 రూపీస్ మీరు బిజినెస్ ప్రమోషన్ చేసుకోవడానికి, ల్యాప్టాప్ కొనుక్కోవడానికి 30,000 రూపాయలు రివార్డ్ అనేది ఇస్తుంది. ఎప్పుడైతే రూపీ అయిపోయినామో మనకు ల్యాప్టాప్ అనేది ఇక్కడ గిఫ్ట్ రావడం జరుగుతుంది. రైట్, ఎందుకంటే బిజినెస్ ప్రమోషన్ చేసుకోవచ్చు,
క్యాల్కులేషన్ చూసుకోవచ్చు, ఐడిల్ ఫీడ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, బిల్లింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ ల్యాప్టాప్ అనేది మనకు రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. రైట్, ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో ఎవ్రీ ర్యాంక్ రివార్డ్ అంటే ఎవ్రీ ర్యాంక్ రివార్డ్ 5,62,500 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మనకి ఇక్కడ 56,250 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 28,125 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మీకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి, మీకు నచ్చిన ఐఫోన్ కొనుక్కోవడానికి, ఐఫోన్ లేదా బైక్ కొనుక్కోవడానికి, మీకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి, మీ సెలెక్టెడ్ బైక్ కొనుక్కోవడానికి 75,000 రూపాయలు డౌన్ పేమెంట్ ఇస్తుందండి. 75,000 రూపాయలు డౌన్ పేమెంట్ ఇస్తుంది. ఇక్కడ బికమ్ ఏ ప్లాటినం డైరెక్టర్ అనే ర్యాంక్ వస్తుంది. ఎప్పుడైతే ప్లాటినం డైరెక్టర్ అనే ర్యాంక్ వచ్చిందో మీకు 75,000 రూపాయలు బైక్ కొనుక్కోవడానికి రివార్డ్ అనేది ఇస్తుంది. ఎస్, మీరు విన్నది నిజమే. మరి రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారంటే మన కంపెనీలో బోర్డు ఎంత మంది తీసుకున్నారంటే ఇవి నేను కూడా తీసుకోవడం జరిగింది. 75,000 రివార్డ్. రైట్, మరి సెవెంత్ క్లబ్ చూసుకుంటే 1,50,000 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో 1.5 lakhs మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 75,000 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటిదంటే మెంటర్షిప్ అనేది ముగ్గురు మీదనే క్యాల్కులేట్ చేశాము. ముగ్గురు మీదనే. 10 మందిని చేస్తే మరి ఎక్కువ వస్తుంది మెంటర్షిప్, 20 మందిని చేస్తే ఎక్కువ వస్తుంది. కానీ ముగ్గురు మీదనే క్యాల్కులేషన్ ఇచ్చారు. తక్కువ ఇన్కమే నేను చూపిస్తున్నాను. దాంతో పాటు ఇక్కడ 2 లక్షల రూపాయలు కార్ పర్చేజ్ చేసుకోవడానికి డౌన్ పేమెంట్ కింద ఇస్తుంది. ఎమ్రాల్డ్ ఎప్పుడైతే అయ్యారో, మీరు ఎమ్రాల్డ్ వేస్తున్న ఎప్పుడైతే అయ్యారో మీకు 2 లక్షల రూపాయలు కార్ పర్చేజ్ చేసుకోవడానికి డౌన్ పేమెంట్ అనేది ఇస్తుంది. మొత్తం కలిసి ఇక్కడ 4,25,000 రూపాయలు రావడం జరుగుతుంది. రైట్, ఎయిత్ క్లబ్ కనుక చూసుకుంటే 37,50,000 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో 3,75,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 1,87,500 రూపాయలు మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు మీకు నచ్చిన కార్ పర్చేజ్ చేసుకోవడానికి 5 లక్షల రూపాయలు మీరు కార్ పర్చేజ్ చేసుకోవడానికి డౌన్ పేమెంట్ కింద 5 లక్షల రూపాయలు ఇస్తుందండి. మొత్తం కలిపి 10 లక్షల రూపాయలు అవుతుందండి. ఇక్కడ సఫేర్ అనే ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఎవ్రీ ర్యాంక్ ఒక్కొక్క రివార్డ్ వస్తుంది. ర్యాంక్ మీకు హోదా పెరుగుతుంది, ర్యాంక్ మీకు రెస్పెక్ట్ పెరుగుతుంది. ఇక్కడ ఎందుకు రెస్పెక్ట్ పెరుగుతుంది అంటే మీరు గమనించండి, 20-25 సంవత్సరాలు, 30-35, 40-45, 50 సంవత్సరాలు దాటిన అదే బైక్ పైన, అదే 2 వీలర్ బైక్ పైన, అదే పాత బైక్ పైన హెల్మెట్ పెట్టుకొని ఎండలో వానలో పాపం తడుస్తూ ఎండకెండుతూ వర్షానికి నీళ్లు వస్తున్నా గానీ హెల్మెట్ తీయకుండా వెళ్ళడం, చెమట గారుతున్నా హెల్మెట్ సేఫ్టీ కాబట్టి తీయకుండా ఉండడం, ఎన్ని స్ట్రగుల్ పడుతూ ఈ రోజు బైక్ల మీద కొన్ని లక్షల మంది తిరుగుతున్నారు. పిల్లలు పెద్దగా అయితే బైక్ మీద పట్టకపోతే ఫ్రీ బస్సులలో కుక్కి వెళ్తున్నారండి. ఈ రోజు నిరుపేదలను ఎవరంటామంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. ఈ రోజు ఎంత మంది ప్రాబ్లం పడుతున్నారు. నాలాగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. బాస్, కారు కొందాంలే అంటే కొనలేని ఫంక్షన్, మెయింటైన్ చేయలేని పొజిషన్, చుట్టాలు పక్కాలు పెళ్లిళ్ళకు ఫంక్షన్లకు సొంత కార్లో వెళ్తుంటే డాడీ నువ్వు ఎప్పుడు కొంటావు కారు, డాడీ నువ్వు ఎప్పుడు కొంటావు, మనం ఎప్పుడు కొందాం అని ఆలోచించే వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అండి. ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే 3 లక్షల రూపాయలు, 3,75,000 రూపాయలు ఖర్చు అయిపోయినా, 1,85,000 రూపాయలు మీ ఇంట్లో ఖర్చు అయిపోయినా కానీ 5 లక్షల రూపాయలు సేవ్ చేసి మీకు కార్ కొనుక్కోవడానికి ఇస్తుంది బాస్. కార్ ఫండ్ కాదు ఇక్కడ, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. కార్ ఫండ్ కాదు, టర్న్ ఓవర్ అయినప్పుడే వస్తుంది కాదు. ఇక్కడ ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 5 లక్షల రూపాయలు నెట్ క్యాష్ మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తుంది బాస్, మీకు నచ్చిన కార్ కొనుక్కోవడానికి. సఫేర్ వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు, వేరే దాంట్లో గోల్డ్ అయ్యిండు, సిల్వర్ అయ్యిండు, ఏమొచ్చిందంటే ఏం రాదు. కానీ ఇక్కడ ఎవ్రీ మీ ర్యాంక్ పెరుగుతా ఉంటే, మీ రెస్పెక్ట్ పెరుగుతా ఉంటే దానికి తగ్గట్టు మీకు రివార్డ్ ఇస్తుంది. రైట్, నెక్స్ట్ రివార్డ్ చూడండి. వండర్, వావ్, సూపర్, ఎక్సలెంట్, చూస్తేనే ఆనందం ఉంది. స్లైడ్ ఒకసారి చూడండి. 93,75,000 మ్యాచింగ్ ఎప్పుడైతే కంప్లీట్, 93,75,000 మ్యాచింగ్ సింపుల్ బాస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కదా. మీరు ఒక 10 మందిని ఇంట్రడ్యూస్ చేశారు ఫ్రీగా, వాళ్ళు కూడా 10 మందిని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు కూడా ఫ్రీ ఎయిడ్ ఇచ్చారు. వాళ్ళు 10 మంది చేస్తే 1000 మంది అయ్యారు, 1000 మంది 10 మంది చేస్తే 10,000 మంది అయ్యారు. వీళ్ళందరికీ ఫ్రీ ఆప్షన్ ఇచ్చాం. వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ కొంటున్నారు, ఫ్రీగా
ప్రోడక్ట్ కొంటారు, 4 నెలలకు ఒకసారి ప్రొడక్ట్స్ తీసుకున్నారు, రిపీటెడ్ గా ప్రోడక్ట్ పర్చేస్ వాల్యూమ్ అంతా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది కదా. దాంతో పాటు 9,37,500 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఖర్చు పెట్టుకోండి బాస్, ఫీల్డ్ ఖర్చు పెట్టుకోండి, మీ బట్టలకు ఖర్చు పెట్టుకోండి, మీ పిల్లల చదువులకు ఖర్చు పెట్టుకోండి. 4,65,000 రూపాయలు ఇది కూడా ఖర్చు పెట్టుకోండి. కానీ 10 లక్షల రూపాయలు మీకు సేవ్ చేసి గోల్డ్ కొనుక్కోవడానికి 10 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తుందండి. ఇక్కడ ప్రెస్టీజియస్ ర్యాంకు, నిజ జీవితంలో జాబర్స్ లేదంటే బిజినెస్ మ్యాన్స్ ఏదైతే అవార్డ్స్ రివార్డ్స్ కోసం ఏదైతే ఆలోచిస్తారో, నాకు గెస్టెడ్ పొజిషన్ వస్తే ఎంత రెస్పెక్ట్ ఉంటుందో ఆలోచిస్తారో, డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా ఒక గెస్టెడ్ పొజిషన్ ఉంటుందండి. ఒక మంచి ర్యాంకు, ప్రెస్టీజియస్ ర్యాంకు, డైమండ్ అనేది ఒక కళ ఉంటది. కాబట్టి ఎప్పుడైతే డైమండ్ ర్యాంక్ వచ్చిందో వాళ్ళ హోదా, వాళ్ళ మెయింటెనెన్స్ ఉండాలి. కాబట్టి 10 లక్షల రూపాయల గోల్డ్ ఇస్తుంది. దాంతో పాటు పని చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి ముంబై టు గోవాలో కప్పులకు రికగ్నేషన్ జరుగుతుంది టూర్ లో. ఎస్, మీరు విన్నది నిజమే, ముంబై టు గోవా క్రూజ్ ట్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కలిసి స్లైడ్ లో 25 lakhs వస్తుందండి, 25 lakhs. నెక్స్ట్ కనుక చూసుకుంటే, నెక్స్ట్ చూస్తే 2,25,00,000 బిజినెస్ వాల్యూ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆల్రెడీ మీ టీం పెద్దగా అవుతుంది, మీ టీం పెద్దగా అవుతుంది, మీ టర్న్ ఓవర్ పెద్దగా అవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరు 2,500 ఇంట్లో పర్చేజ్ చేసినా మనకి ఇక్కడ 2 కోట్ల బిజినెస్ అయిపోతుంది. 22,50,000 మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది, 11,25,000 మెంటర్షిప్ ఇన్కమ్ వస్తుంది. దాంతో పాటు 25 లక్షల రూపాయలు మీరు లగ్జరీ కార్ కొనుక్కోవడానికి మనకి రివార్డ్ ఇస్తుందండి. మొత్తం కలిపి 60 లక్షలు అయితే ఎస్, ఇక్కడ నుండి ఇక్కడ 10 లక్షల వరకు నేను చెప్పినటువంటి 1 crore నీడ్ కంప్లీట్ అయిపోతుంది. 1 crore నీడ్ కంప్లీట్ అయిపోతుంది. మనకు అవసరాలు తీరిపోతాయి ఇక్కడ వరకు. ఇక్కడ నుండి డ్రీమ్ అండి, ఇక్కడ నుండి డ్రీమ్ ఫుల్ఫిల్ కావడానికి ఇక్కడ చూడండి 60 లక్షల ప్లాట్ ఇస్తుంది, సింగపూర్ ట్రిప్ ఇస్తుంది. ఇక్కడ 25 లక్షల లగ్జరీ కారు, దుబాయ్ ట్రిప్. తర్వాత 1 crore విల్లా, డ్రీమ్ విల్లా, హాంకాంగ్ ట్రిప్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2 crores ఫెరారీ. తర్వాత సింగపూర్ ట్రిప్, స్విట్జర్లాండ్ ట్రిప్. నెక్స్ట్ వచ్చేసి 4.25 crores ఓన్ ప్రాపర్టీ తీసుకోవడానికి సౌత్ ఆఫ్రికా ట్రిప్. నెక్స్ట్ వచ్చేసి 5.5 crores క్యాష్ రివార్డ్, 2 crores డిపెండర్ యూకే ట్రిప్. నెక్స్ట్ వచ్చేసి 10 crores క్యాష్ రివార్డ్, 5 crores రోల్స్ రాయ్, తర్వాత యుఎస్ఏ ట్రిప్. తర్వాత 20 crores క్యాష్ రివార్డ్, 7 crores హెలికాప్టర్. నేను ఏడబెట్టుకోవాలంటే 3 కోట్ల ఫామ్ హౌస్ ఇస్తుందండి, 3 కోట్ల ఫామ్ హౌస్. ఎస్, మీరు విన్నది నిజమే, మీరు విన్నది నిజమే. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, పట్టపగలు సుక్కలు చూపిస్తారు అనుకోవద్దు. బ్రాడ్ మైండ్, పెద్దగా ఆలోచించే చేసేవాళ్ళు, ప్రపంచంలోనే అత్యంత ధనికులే అయిన ఎవరైనా చూడండి, డ్రీమ్ బిగ్ ఉన్న వాళ్ళు ఈ పొజిషన్కి వస్తారు. డ్రీమ్ బిగ్, పెద్దగా ఆలోచించే వాళ్ళు. నేను ఇక్కడ పెద్ద డ్రీమ్స్ చూసి మీకు మోసం చేయట్లేదు, పెద్ద డ్రీమ్స్ చూపించి మీకు కన్ఫ్యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఫ్రీ జర్నింగ్, జస్ట్ ఆప్షన్ ఏంటిది, మనకు నచ్చిన ప్రొడక్ట్స్ కొనుక్కోవడమే. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. మరి ఇది నిజమేనా అంటే నిజమే బాస్. డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీ చదవండి, గూగుల్ సెర్చ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ లో చార్టెడ్ ఫ్లైట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అమెరికా వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, బయట తిరిగే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు, మూన్ మీదకి వెళ్ళొచ్చే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. ఇదెంత పచ్చి నిజమో. డైరెక్ట్ సెల్లింగ్ లో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళు ప్రాక్టికల్ గా ఉన్నారు బాస్, ప్రాక్టికల్ గా ఉన్నారు. ఇది మనది మొత్తం కలిపి 200 కోట్ల ప్రాజెక్ట్ బాస్, 200 కోట్ల ప్రాజెక్ట్. ఇది టైం పాస్ బిజినెస్ కాదు బాస్, టైం పాస్ వ్యాపారం కాదు, కెరియర్ వ్యాపారం. మన జనరేషన్ చేంజ్ చేసే వ్యాపారం బాస్, జనరేషన్ చేంజ్ చేసే వ్యాపారం. ఇంకా మన కంపెనీ ఇంకా స్పెషల్, ఇంకా మీరు గమనించండి, జనరేషన్ చేంజ్ చేసే ప్లాన్ ఎందుకు చెప్తున్నానంటే, మన కంపెనీలో రివార్డ్ లాంచ్ ఎన్ని రోజులు అవుతుంది బాస్? జస్ట్ 6 months కదా. మన 6 నెలల్లో 5 లక్షల రివార్డ్ తీసుకుంటే గగనం వేరే కంపెనీలలో. కానీ మన కంపెనీలో 1000 రూపాయలు రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 3000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత 6000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 15,000 రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు,
ప్రాక్టికల్ గా ల్యాప్టాప్ రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 75,000 బైక్ రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 2 లక్షల రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 5 లక్షల రివార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 10 లక్షల గోల్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 25 లక్షల రివార్డ్ లగ్జరీ కార్ తీసుకున్న వాళ్ళు కూడా మన కంపెనీలో ప్రజెంట్ ఉన్నారు. ఇప్పుడు 60 లక్షల రివార్డ్ రన్ అవుతుంది బాస్. 60 లక్షల రివార్డ్ రన్ అవుతుంది. రైట్. మన కంపెనీ లాక్లే లేవు. మన కంపెనీలో ఈజీ ప్లాన్, ఈజీ మెథడ్. ఎందుకంటే మన కంపెనీలో సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఉంది. చాలా కంపెనీలో చూడండి, ఏ గ్రూప్ ఆగిపోయింది, బి గ్రూప్ ఆగిపోయింది, ఇన్కమ్ రాదు. బి గ్రూప్ పని చేస్తుంది, ఏ గ్రూప్ పని చేయట్లేదు, ఇన్కమ్ రాదు. ఒక సైడ్ ఆగిపోతే డబ్బులే రావు. కానీ మన కంపెనీలో బి అయిన పర్సన్ ఆగిపోయింది, ఏ అయిన పర్సన్ 1000 రూపాయలు సంపాదిస్తే మీకు 500 వస్తుంది. ఏ అయిన పర్సన్ నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తే బి అయిన పర్సన్ పని చేయకపోయినా మీకు 50,000 వస్తుంది. ఏ అయిన పర్సన్ నెలకు 5 లక్షలు సంపాదిస్తే బి గ్రూప్ మొత్తం జీరో అయిపోయినా ఏ అయిన పర్సన్ నెలకు 5 లక్షలు తీసుకుంటే మీకు 2.5 లక్షలు వస్తుంది. సంవత్సరానికి 30 లక్షలు. బికాస్ ఆఫ్ 50% మెంటర్షిప్ ఇన్కమ్. క్లియర్? ఈ మెంటర్షిప్ ద్వారా హెవీ ఇన్కమ్ అనేది వస్తుంది. సింగిల్ లెగ్ ఇన్కమ్ వస్తుంది. రైట్. మరి మన కంపెనీలో స్పెషల్ ఏంటిది? మన కంపెనీ హైలైట్ ఏంటిది అంటే, మన కంపెనీ బ్యాక్గ్రౌండ్ పెద్దది. డేజాయ్ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. 1962 లో స్టార్ట్ అయిన కంపెనీ, 60 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 400 ఎకరాల ఇండస్ట్రీస్, 900 ఎకరాల కల్టివేషన్, 5,000 కోట్లు టర్న్ ఓవర్ చేసినటువంటి ఒక ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీలో మనం స్టార్ట్అప్ లో ఉన్నాము. డైరెక్ట్ సెలెక్ట్ వచ్చి జస్ట్ 6 సంవత్సరాలే అవుతుంది. ఇది హైలైట్. నెక్స్ట్ ఇంకేం హైలైట్ అంటే 85% ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఇది హైలైట్. ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే రిజల్ట్ వస్తుంది, ప్రోడక్ట్ డిస్కౌంట్ వస్తుంది. తర్వాత ఇంకేం హైలైట్? 4 నెలలు కొంటే 5వ నెలలో ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తుంది. ఇది హైలైట్. తర్వాత సూపర్ లైట్ లో 25,000 కొంటే 4 నెలలకు ఒకసారి 25,000 ప్రొడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇది హైలైట్. తర్వాత నెక్స్ట్ మ్యాచింగ్ ఇన్కమ్ ఇస్తుంది, హైలైట్. క్యారీ ఫార్వర్డ్ ఉంది, హైలైట్. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉంది, హైలైట్. మెంటర్షిప్ ఇన్కమ్ ఉంది, హైలైట్. రివార్డ్స్ ఉన్నాయి, హైలైట్. ఈ రివార్డ్ తో పాటు సేవింగ్స్ అయితే ఇది హైలైట్ బాస్. ఇది హైలైట్. డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలనే విషయానికి వస్తే, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చేయాలంటే, మీరు చేసే బిజినెస్ లో మీకు ఓన్లీ జాబ్ చేస్తే శాలరీ వస్తుంది, బిజినెస్ చేస్తే కమిషనే వస్తుంది, ఇంకా ఏమి రాదు. 1 ఇయర్ తర్వాత జాబ్ బంద్ చేస్తే సింగిల్ ఎన్పి రాదు. 1 ఇయర్ తర్వాత మీరు షటర్ క్లోజ్ చేస్తే ఏమి రాదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ లో ఏమొస్తుంది అంటే, టీమ్ వస్తుంది, కమిషన్ వస్తుంది, రివార్డ్ వస్తుంది, టీమ్ వస్తుంది. కమిషన్ వస్తుంది, రివార్డ్ వస్తుంది, టీమ్ వస్తుంది. ఈ 10,000 మందిలో ఏ ఒక్కరు సబ్బు షాంపూ తీసుకుపోయి వాడిని మీ అకౌంట్ లో 5 పైసలు 10 పైసలు, ఏ ఒక్కరు చాయ్ పత్తి కొనుక్కున్నా మీ అకౌంట్ డబ్బులు వస్తాయి. ఏ ఒక్క పర్సన్ హెల్త్ ప్రోడక్ట్ కొనుక్కున్నా మీ అకౌంట్ 5 పైసలు 10 పైసలు పడుతుంది. టీమ్ ఇంపార్టెంట్. ఎస్. మరి మీరు 10-15 సంవత్సరాల నుండి మార్కెట్ లో ఉండి 10-15 సంవత్సరాల నుండి సొంత బిజినెస్ చేస్తే మీ కింద ఎవరైనా పని చేస్తున్నారా? సింగిల్ ఒకరే పని చేస్తున్నారు, ఒకటి శాలరీ మీ అకౌంట్ లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఈ 10,000 మందికి మీరు గైడ్ చేశారు. ఈ 10,000 మందికి ఆర్థికంగా అవకాశాలు ఇచ్చారు. ఆర్థికంగా ఎదగడానికి ఈ 10,000 మందికి ఆరోగ్యాన్ని ఇచ్చారు. కాబట్టి మీరు ఇక్కడ సెలబ్రిటీగా మిగిలిపోతారు బాస్. నేనేమంటానంటే, ఒక కుటుంబ యజమాని పైన 5 మంది ఆధారపడి ఉంటారు. భార్య, 2 పిల్లలు, అమ్మా నాన్న. కుటుంబ యజమాని 100 సంవత్సరాలు బ్రతుకుతాడని గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? ఎవరు ఇవ్వరండి. దేవుడి దేవాలు ఎవరికి ఏం కావద్దు, అందరం బాగుండాలని నెగిటివ్స్ అసలు మాట్లాడకూడదు. కానీ బై బ్యాడ్ లక్ మన చేతుల పని కాదు. కాబట్టి ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, ఇలా పరిస్థితి ఏంటిది? ఒక్కసారి ఆలోచించండి బాస్, ఆలోచించండి. తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇంటికి ఎవరు వస్తారు? అన్నదమ్ములు వస్తారు, అక్కయ్యలు వస్తారు, బంధుమిత్రులు వస్తారు, ఏడుస్తారు, ఓదార్స్తారు, వెళ్ళిపోతారు. డబ్బు సంపాదించే వ్యక్తి లేడు కదా, తీసుకుని నెలకు 10,000 తీసుకుని 4 లక్షల రూపాయలు ఇస్తారా అంటే ఎవరు ఇవ్వరు.
ఎవరు మరి అటువంటి సిచ్యువేషన్ నేను కూడా ఉన్నాను కదా. నాకేదైనా జరగకూడదు జరిగితే నేను అనుకున్న డ్రీమ్ అయిపోయిందా లేదు. కానీ దేవుడి దయ వల్ల ఈ బిజినెస్ కు బలవంతంగా తీసుకెళ్ళినటువంటి నా ఫ్రెండ్ ప్రజలు సార్ దయ వల్ల ఆ ప్రాబ్లం నుండి బయటపడింది. ఎందుకంటే నాకు ఏదైనా జరగకూడదు జరిగితే సేమ్ ఐడి నా నామిని పైకి వస్తుంది బాస్. ఇది డైరెక్ట్ సెల్లింగ్. నాకు నెలకు 1,00,000 వస్తే 1,00,000, 2,00,000 వస్తే 2,00,000, 10,00,000 వస్తే 10,00,000 నేను ఈ భూమి మీద లేకపోయినా నా మిస్సెస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది బాస్. వన్స్ నా మిస్సెస్ కెరియర్ అయిపోయిన తర్వాత నా పిల్లలకు వస్తుంది, నా పిల్లల కెరియర్ అయిపోయిన తర్వాత నా పిల్లలకు అంటే 3 జనరేషన్ నామిని. ఎవరో ఎవడో ఎక్కడో సంతూర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే తరాలు వాడుతున్నారు బాస్. ఇన్ ఫ్యూచర్ లో మన ప్రోడక్ట్ కూడా పర్చేజ్ జరుగుతూ ఉంటది కాబట్టి తరాలకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. చచ్చిన తర్వాత బ్రతికిన వాడే మనిషి. ఇక్కడ 5% ఉన్నారు, ఇక్కడ 95% ఉన్నారు. ఈ రైట్ సైడ్ లో ఉన్నది ప్యాసివ్ ఇన్కమ్, ఇక్కడ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ గురించి తెలియకపోతే బుక్స్ చదవండి, లేకపోతే నెట్ లో సెర్చ్ చేయండి. తెలిస్తే మాత్రం లైట్ తీసుకోకండి. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఏ రోజు పని చేస్తే ఆ రోజు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఏ రోజు షటర్ లేకపోతే ఆ రోజు డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. మరి ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటిది? ఒకసారి పని చేస్తే మళ్ళీ 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 మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. మనకు అర్థమయ్యే భాష చెప్పాలంటే, మీరున్న సిటీలో, మీరున్న మండల్లో ఒక 5-10 ఎకరాల మండల్లో ఒక 4-5 బిల్డింగ్స్ కొనుక్కున్నారు. మీరు ఉన్నా లేకపోయినా మీ పిల్లలకు రెంట్లు వస్తుంటాయి. అది ప్యాసివ్. 10-20 ఎకరాల ల్యాండ్ కొనుక్కున్నాం, మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అది ప్యాసివ్ ఇన్కమ్. రామోజీరావు గారు ఉన్నారంటే లేరు, కానీ ఫిలిప్ సిటీ బంద్ అవుతుందంటే బంద్ కాదు. అది ప్యాసివ్ ఇన్కమ్. అది అనుభవించే వాళ్ళు వీళ్ళేనండి. అంబానీ, లక్ష్మిటల్, వారన్ బఫెట్, రతన్ టాటా, ఎలన్ మాస్క్. మరి వీళ్ళకి మనకు తేడా ఏంటంటే, వాళ్ళకి నెట్వర్క్ ఉంది, మన కింద నెట్వర్క్ లేదు. వాళ్ళకి టీం వర్క్ ఉంది, మన కింద టీం వర్క్ లేదు. వాళ్ళ కింద కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్, ఉద్యోగస్తులు పనిచేస్తున్నాం, మన కింద ఎవరు పని చేయట్లేదు, మనమే ఒకరి కింద పనిచేస్తున్నాం. వాళ్ళ కింద కొన్ని లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ పని జరుగుతుంది, మన కింద 8-10 గంటలు మాత్రమే నడుస్తుంది. మరి మన కింద కూడా 100,000 మంది పనిచేయాలన్నా, లక్షల కోట్ల వర్కింగ్ అవర్స్ జరగాలన్నా, మన తాత ముత్తాతలు సంపాదించిన ప్రాపర్టీస్ ఉంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్న పెట్టాలి. లేదు అంటే జస్ట్ 5-10 వేల రూపాయలు పెట్టి, లేదంటే జస్ట్ మన ఫ్రీ మెంబర్షిప్ తీసుకొని, మనకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకొని ఈ సిస్టమ్ లో మనం మెంబర్షిప్ అన్న కావాలి. ఏది బెటర్ అంటే 100% నన్ను అడిగితే నాకు ఇదే బెటర్, వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో కండిషన్స్ లేదు. ఈ ఇండస్ట్రీలో కరెంట్ బిల్ కట్టక్కర్లేదు, రెంట్ కట్టక్కర్లేదు, ఎవరికి జీతాలు ఇచ్చే పని లేదు. ఫ్రీ మెంబర్షిప్ ద్వారా ఈ యొక్క ఆప్షన్స్ అన్ని మనం పొందొచ్చు. బాస్.